హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎట్టకేలకు సోషల్ మీడియా దెబ్బకి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. 2025లో బుక్ అయిన కేసుకి ఇప్పుడు లుకౌట్ నోటీసులు అంటే ఈ కేసుని ఇప్పుడు పరిష్కరిస్తారేమో మేబీ. ఇంతవరకు ఈ వార్త సోషల్ మీడియాకి రాలేదు కాబట్టి కాస్త తగ్గుముఖం పట్టింది, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఎక్కుస్తుంది. ఏ ఛానల్ ఓపెన్ చేసినా నందూస్ వరల్డ్ సిఓఎస్ స్కామ్ గురించే ఉంది. ఎవరిని అడిగినా ఈమె స్కామ్ చేసి ఉంటారేమో అని అంటున్నారు. అలా అనుకోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఆమె చేశారని నేను ఫైనల్ చేయట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ చేశారని చెప్పట్లేదు, ఎందుకంటే అందరికీ ఫ్యామిలీ ఉంటుంది. కానీ అలా అనుకోవడానికి కారణాలు ఏంటి అంటే ఈ బాధితులంతా కూడా ఒక్కసారిగా లైవ్ లోకి వచ్చి మాట్లాడు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే బాధితులు వీళ్ళు మనీ సెండ్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా లైవ్ లో పెడుతుంది. మూడోది, బాధితులని టీవీ ఛానల్స్ లైన్లోకి తీసుకున్నప్పుడు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, అవి లైన్లోకి తీసుకున్నప్పుడు నందు గారిని కూడా లైన్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆవిడ లైన్లోకి రావట్లేదు. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే ఆమె లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. ఒక అడ్వకేట్ని పెట్టుకున్నారు. ఆ అడ్వకేట్ ఏం చెప్తారంటే యూకేలో ఉన్నటువంటి వీళ్ళని ఎవ్వరు ఏం చేయలేరు, కేసులు పెట్టినా ఉపయోగం లేదు అన్నట్లుగా మాట్లాడు. 4 అంటే ఈ 4 అంశాలని మనం పరిగణలోకి తీసుకుందాం. 5వ అంశం అతి ముఖ్యమైనటువంటి అంశం. అదేంటంటే తనని తాను డిఫెన్స్ చేసుకోవడానికి బాధితులను వెక్కిరిస్తూ నందు గారు వీడియోలు చేస్తారు. ఈ 5 పాయింట్లు తీసుకోండి. ఈ 5 పాయింట్లు కూడా నందు గారు వాళ్ళ ఫ్యామిలీ ఇలా చేశారేమో అని చెప్పడానికి ఆస్కారంగా ఉన్నాయి. అవకాశం ఇచ్చేటువంటి అంశాలు ఈ 5 కూడా. ఈ 5టిని మనం ఒకసారి చూద్దాం. 5వ అంశం నుంచి తీసుకుందాం. 5వ అంశం, నందు గారు బాధితులను వెక్కిరిస్తూ వీడియోలు చేస్తుంది. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఈ పుచ్చిపోయిన యాపిల్స్ గురించి ఆవిడ ఎప్పుడైతే చేశారో అప్పుడు సోషల్ మీడియా దుమారం లేగింది. మళ్ళీ అదే పుచ్చిపోయిన యాపిల్స్ గురించి తీసుకుంటూ పైగా ఇంకొక మాట కూడా అన్నారు, పక్కోడు బాత్రూమ్ లో ఏం చేస్తున్నాడో ఆ సౌండ్లు వినేటువంటి పని కూడా చాలా మంది చేస్తున్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో జర్నలిస్టులు మాట్లాడేటువంటి అంశాలను కూడా ఆమె డీఫేమ్ చేస్తూ మాట్లాడు, చాలా అగౌరవంగా మాట్లాడు. అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నందు గారి గురించి వీడియో చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్కి కామెంట్స్ పెట్టిన వాళ్ళకి 10 రూపాయలు ఇస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి 100 రూపాయలు ఇస్తున్నారు. ఇట్లా ఈ మాట్లాడుతున్న ప్రతి ఛానల్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడు. ఇది తప్పు కదా. ఇది ఒక పాయింట్. 5వ పాయింట్ ఇది. బాగా ఆమె వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా చేశారేమో అని అనుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశం. 4వ పాయింట్ ఏంటంటే అడ్వకేట్ గారు మాట్లాడు. ఇప్పుడు బాధితులు అడ్వకేట్ని పెట్టుకొని సమస్యను పరిష్కరించే దిశగా వెళతారు. అలా కాకుండా ఎవరైతే మోసం చేశారని ఆరోపించబడుతున్నారో వాళ్లే అడ్వకేట్ని పెట్టుకొని డిఫెన్స్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు అడ్వకేట్ని పెట్టుకొని డిఫెన్స్ చేసుకుంటున్నారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ. ఇది 4వ పాయింట్. ఇంకా 3వ పాయింట్ విషయానికి వస్తే, ప్రూఫ్లు ఆధారాలతో పాటు బాధితులు లైవ్ లో మాట్లాడుతుంటే నందు గారు మాత్రం లైవ్ లోకి వచ్చి ఒక మాట చెప్పలేకపోతుంది. మేము తప్పు చేయలేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? మీరు తప్పు చేయనప్పుడు డేరుగా వచ్చి బాబు ఒకళ్ళు ఇద్దరు అనేది కామన్గా నష్టపోతారు, మీరిద్దరు నష్టపోయారంటే మీకు రిటర్న్ చేయగలం లేదా చేయలేము, మీకోసం మేము సివిఎస్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు మీరు ఇచ్చినవి అయిపోయినాయి, లేదా ఇంత కాదు ఇంత ఇస్తా అని చెప్పట్లా. ఎందుకంటే బాధితులు ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది బయటకు. సరేక రెండో అంశానికి వస్తే, బాధితులు లైవ్ లో ప్రూఫ్లు చూపిస్తారు. ఈ ప్రూఫ్లు కాదు అనడానికి నందు గారి దగ్గర ఏం ఆధారం? ఇక మొట్టమొదటి అంశం ఏంటంటే బాధితులు సోషల్ మీడియా వల్లనే బయటకు వచ్చారు. ఆ సోషల్ మీడియా వలన బయటకు వచ్చినటువంటి సోషల్ మీడియానే నందు గారు బ్లేమ్ చేస్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఇలా బ్లేమ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నందు గారు భయపడుతున్నారనే అంశం మనకు క్లియర్గా అర్థం. ఎందుకు? మీరు తప్పు చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళు 100 ప్రూఫ్లు చూపిస్తున్నారు మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు, మీరు ఒక్క ప్రూఫ్ చూపించలేరా మీ తప్పు లేదు అని? వాళ్ళు లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు మీకు డబ్బులు ఇచ్చి మోసపోయామని, మీరు లైవ్లోకి వచ్చి చెప్పలేరా? అలా కాకుండా మీ ఛానల్లో వ్యూవర్షిప్ పెంచుకోవడానికి, సబ్స్క్రిప్షన్ పెంచుకోవడానికి మీరే కొన్ని వెటకారపు వీడియోలు వెక్కిరిస్తూ బాధితుల్ని ఇంకా డీఫేమ్ చేస్తూ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని డీఫేమ్ చేస్తూ ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి అనుకోండి, నిజంగా మీరు తప్పు చేశారనుకోండి అరెస్ట్ చేస్తారు, మీరు తప్పు చేయలేదనుకోండి విచారణ జరుగుతుంది, న్యాయ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ ఆ పని చూసుకుంటాయి. కానీ మీరెందుకు కంగారు పడిపోతూ బాధితుల్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేసి వెక్కిరిస్తున్నారు? పైగా నాకు డేర్గా మెయిన్ గేట్లో నుంచి వచ్చేటువంటి దమ్ము లేదు, అందుకే వెనక్ గేట్లో నుంచి వచ్చాను, మళ్ళీ వెనక్ గేట్లోంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను ఖర్చు పెట్టిన డబ్బులు అడిగేస్తాను, పుచ్చిపోయిన యాపిల్ మన దగ్గరే ఉండాలి, మళ్ళీ రిటర్న్ డబ్బులు కావాలి, ఇలాంటి మాటలతో చాలా అగౌరవపరుస్తూ ఒక 18 నిమిషాల వీడియో చేశారు. పైగా వీళ్ళు ఈ నందూస్ వాళ్ళు లేదంటే వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ అభిమానులు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి కాల్స్ చేసి బెదిరిస్తారు. దేనికంటే బెదిరించడం? న్యూస్ పేపర్ నుంచి ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా అన్ని మీడియాల్లోనూ మీ న్యూస్ హైలైట్ అవుతా ఉంది. ఎంతమంది నన్ను బెదిరిస్తారు, ఎంతమంది మీద కేసులు పెడతారు? ఒకరి మీద, ఇద్దరి మీద కేసులు పెట్టారు. సోషల్ మీడియా మొత్తం మీ న్యూసే ఉంది.
ఇంకా వాళ్ళని అందరిని ఏం బెదిరిస్తారు? ఇంతమంది మీద ఏం కేసులు పెడతారు? పైగా ఇప్పుడు మరో కొత్త వార్త బయటకు వస్తుంది. ఇది ఫేకా లేదంటే ప్రభుత్వం అంటే గిట్టక జరుగుతున్నటువంటి అంశం. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారికి నందు గారు చెబితే సౌమ్య గారు ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి చెప్పారట. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వార్న్ చేయమని, అలానే విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బెదిరించమని. అంటే ఇది నిజమని నేను అనుకోను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఒక స్కామ్ జరిగింది అంటే దాని మీద విచారణ జరపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నెక్స్ట్ స్టెప్ అదే తీసుకుంటుంది. కానీ నిజంగా హోమ్ మినిస్టర్ అనిత గారికి, తంగిరాల సౌమ్య గారికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ స్కామ్లో, లేదంటే ఆ స్కామ్ చేసిన ఆమె వీళ్ళ ఫ్రెండు అనేటువంటి వార్తలు వస్తాయి. ఇవి ఎంత నిజమో తెలియదు, కానీ ప్రతోడు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు నందు గారు లాంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్సర్స్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఇలాంటి వీడియోలు చేస్తున్నారు, వెక్కిరిస్తున్నారు అంటే దానికి కారణం ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ చేయడం. నిజంగా తంగిరాల సౌమ్య గారు లేదంటే వంగలపూడి అనిత గారు నందు గారు వెనక ఉన్నారు అని అనుకుందాం, దానికి సంబంధించిన ప్రూఫ్లు లేవు కదా. ప్రూఫ్లు లేకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా చేయడం వల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క రెస్పెక్ట్ తగ్గిపోతుంది. అందుకే డిఫేమ్ చేస్తూ వీడియోలు చేస్తూ ఇప్పటికే సోషల్ మీడియాకి ఒక గౌరవప్రదమైనటువంటి ఛాన్స్ దక్కింది, క్రియేటర్స్కి గుర్తింపు ఇచ్చింది ప్రభుత్వం. దాన్ని ఎందుకు మిస్యూజ్ చేసుకుంటున్నారు? ప్రూఫ్స్ లేకుండా ఎవరు ఏం మాట్లాడొద్దండి దయచేసి. నిజంగా దీని వెనక ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళను కూడా న్యాయ వ్యవస్థలు బయటికి తీస్తాయి. ఈజీగా అయితే వదిలేయలేరు కదా. ఈ స్కాములను ఎలా వదులుతారు? లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి, తర్వాత వాళ్ళని విచారణ కోసం పిలుస్తారు. విచారణలో ఏం తేలుతుంది? బాధితులు ఏం చెప్తారు? ఎంతమంది బాధితులు ఉన్నారు దేశవ్యాప్తంగా? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారట. వీళ్ళకి డెస్టినీ కంపెనీ పేరుతో గుంటూరులో, విజయవాడలో బ్రాంచ్లు ఉన్నాయంట. వీళ్ళది గుంటూరేనట. ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే అవి కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఎవరు ఫేక్ ఎలిగేషన్స్ చేయొద్దండి. అలానే నందు గారు తప్పు చేశారు అని నేను చెప్పను, తప్పు చేయలేదని నేను చెప్పను. కాకపోతే వస్తున్న ఎలిగేషన్స్ మీద స్పందించకపోతే ఖచ్చితంగా తప్పు చేశారని అనుకుంటాను. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కుదిరితే మరి కొంతమంది షేర్ చేయండి. బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా మోసపోయాము అనుకుంటే ప్రూఫ్లతో సహా ఒక్కసారి మా ఛానల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు నిజంగా మోసపోయారు అని మేము నమ్మితే మీ గురించి కూడా ఒక వీడియో చేస్తాం, లేదా మీతో ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.